హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. మనం టెర్రస్ మీద పెంచుకున్న మిరప మొక్కలకి ఎక్కువగా కాయలు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మిరప మొక్కలు చూడండి, మొత్తం కూడా పూత మీద ఉంది. అలాగే మిరపకాయలు కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ ఈ చెట్టుకు కూడా చూడండి, చెట్టు చాలా చిన్నదే, మనకి కాయలేమో ఎక్కువగా కాసాయండి. మిరప చెట్టు నిండా ఎక్కువ కాయలు కాయాలంటే ముందుగా అయితే సీడ్ సెలెక్షన్ మంచిగా తీసుకోవాలండి. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఈ మిరప మొక్కలన్నీ మనకి మిరపకాయలు అయితే పొడుగ్గా ఉన్న మిరపకాయలు తీసుకుంటే చాలా మంచిదండి. మనం టెర్రస్ గార్డెన్లో గ్రో చేసుకుంటున్నాం కనుక. అయితే సీడ్స్ అనేవి మంచివి తీసుకొని అవి నారు పోసుకోవాలి. చిన్న చిన్న సీడ్ ట్రేస్లో మార్కెట్లో అయితే మనకి దొరుకుతాయండి. దాంట్లో కోకోపీట్ వేసుకొని సీడ్స్ వేసుకోవాలి. నారు పోసుకున్న తర్వాత రీపాట్ చేసుకునేదాకా ఎలాంటి పెస్ట్ రాకుండా చూసుకోవాలండి. నారు టైంలో ఏదైనా పెస్ట్ అటాక్ అయితే మొక్క ఎదిగి మనకు కాయలు కాసేంత వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. నారు టైంలో ఏదైనా పెస్ట్ అటాక్ అయితే నీమ్ ఆయిల్ లైట్గా డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎంత హెల్తీగా గ్రో అవుతున్నాయో మా మిరప మొక్కలు అయితే. మనము 20 డేస్ ఉన్న మొక్కలనైతే ఇలాగా గ్రో బ్యాగ్లో కానీ పాట్లో కానీ మీ దగ్గర ఏది ఉంటే అది దాంట్లోకి రీపాట్ అయితే చేసుకోవాలండి. రీపాట్ చేసుకునేటప్పుడు సాయిల్ ఎంత హెల్తీగా ఉంటే అంత బాగా ప్లాంట్ డెవలప్ అయ్యి మిరపకాయలు అయితే బాగా కాస్తాయి. సాయిల్ మిక్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ సాయిల్ మిక్స్ అనేది అన్ని వెజిటేబుల్స్కి అయితే ఒకేలాగా ఉంటుంది, మన ఛానల్లో అయితే ఉంది. దాన్ని మనకి ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, చెక్ చేయండి. మొక్క పెట్టుకున్న 1 మంత్ తర్వాత ఖచ్చితంగా మొక్కకు కావాల్సిన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అందిస్తూ ఉండాలి. ఎందుకంటే మొక్క బాగా ఎదగడానికి నైట్రోజన్ బాగా అవసరం ఉంటుంది. పూత సమయంలో పొటాషియం అవసరము. ఇవన్నీ కూడా మనకి జీవామృతంలో ఉంటాయి. సాయిల్లో కలుపుకోవాలంటే ఘనజీవామృతం కలపండి. మొక్క పైన స్ప్రే చేసుకోవాలంటే ద్రవజీవామృతము స్ప్రే చేసుకోండి. ఇంకా మిరప మొక్కలకి ఆకుముడత సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇంగువ, పుల్ల మజ్జిగ స్ప్రే చేసుకోవాలండి. ఇంకా వెల్లుల్లి ఇంగువ కూడా స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనము ఇంగువ, పుల్ల మజ్జిగ ఎలా స్ప్రే చేసుకోవాలన్నది అయితే వీడియో చేస్తానండి. మనం ఆర్గానిక్ వేలో గ్రో చేసుకుంటున్నాం కనుక ఒకసారి స్ప్రే చేయగానే ఆకుముడత అనేది అయితే పోదండి. సమస్య ఎక్కువగా ఉంటే వీక్లీ 2 టైమ్స్ అలా 2 వీక్స్ చేసుకుంటే మొత్తం కూడా క్లియర్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా వీక్లీ వన్స్ పుల్ల మజ్జిగ, ఇంకా ఒక వీక్ పుల్ల మజ్జిగ చేసి ఇంకో వీక్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే పెస్ట్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చండి. మిర్చి మొక్కకు ఏ డిసీజ్ వచ్చినా కవర్ అయ్యి మళ్ళీ కాయలు కాయడానికైతే చాలా టైం తీసుకుంటుంది. దీనికి మనకి పచ్చిమిర్చి మొక్కకు ఇంకా పేనుబంక కూడా చాలా వస్తూ ఉంటుందండి. దీనికి మనము గంజి ద్రావణం అయితే స్ప్రే చేసుకోవచ్చు. గంజి ద్రావణం స్ప్రే చేయడం వల్ల పేనుబంక అనేది అయితే మొత్తం క్లియర్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి అన్నిటికి కూడా కాయలు మొత్తం కాయల మీద ఉంది, ఇంకా పూత మీద కూడా ఉందండి. మనం ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే కనుక మన టెర్రస్ గార్డెన్లో కూడా పచ్చిమిర్చిని చాలా బాగా గ్రో చేసుకోవచ్చండి. చూసారు కదండి, మన గార్డెన్లో ఎంత హెల్తీగా పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకున్నామో, ఎంత బాగా మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.